గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రభావం సాధారణ నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పక్కకు ఒరిగిపోవడంతో 2 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి. శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడలోనే నిలిపివేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పిడుగురాళ్లలో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రభావం సాధారణ రైళ్లపై పడింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, గుంటూరు మిర్యాలగూడ లైన్లో రైలు ఆలస్యంగా నడవడానికి కారణాలేంటి? అలాగే ఆ గూడ్స్ రైలు కూడా 2 బోగీలు పక్కకు తప్పినట్టు తెలుస్తోంది. మళ్ళీ వాటిని పునరుద్ధరించడానికి ఎంత సమయం పడుతుంది పుల్లారావు? ఈ రోజు మధ్యాహ్నము గుంటూరు సికింద్రాబాద్ రైలు మార్గంలో ఒక గూడ్స్ రైలు అనేది దామచర్ల మండలం విష్ణుపురం వద్ద పట్టాలు తప్పడం జరిగింది. మధ్యాహ్నం ఈ యొక్క గూడ్స్ రైలు పట్టాలు తప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పునరుద్ధరణ పనులు జరగకపోవడం మాత్రం ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. సో ఈ పట్టాలు తప్పిన సమయంలోనే హైదరాబాద్ నుండి శబరి వెళ్తున్న శబరి ఎక్స్ప్రెస్ కూడా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో నిలిపివేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రయాణికులు ఆ ఎక్స్ప్రెస్ ను బోగిలోనే ఉండటంతో మాత్రం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అదే సమయంలో అక్కడి నుంచి అంటే గుంటూరు సంబంధించి అంటే పల్నాడు జిల్లాకు సంబంధించిన పిడుగురాల వద్ద కూడా జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా నిలిపివేసే సందర్భం ఉంది. అక్కడ కూడా ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే మధ్యాహ్నం గూడ్స్ రైలు వస్తున్న సమయంలో ఈ విష్ణుపురం స్టేషన్ దగ్గరికి వచ్చే వరకు గూడ్స్ రైలు అనేది ఒక్కసారిగా పట్టాలు అంటే ఉరిగిపోతున్నట్టు అనిపించడంతో ఆ గూడ్స్ ట్రైన్ డ్రైవర్ మాత్రం చాకచక్యంగా వ్యవహరించడంతో మాత్రము పూర్తి స్థాయిలో అంటే కేవలం 2 బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయని చెప్పవచ్చు. మిగతా బోగీలు మాత్రం సేఫ్ గా ఉండడం జరిగింది. అయినప్పటికీ అంటే 2 బోగీలు తప్పినప్పటికీ కూడా అధికారులు అయితే అక్కడ చేరుకున్నారు. కాకపోతే అధికారులు చేరుకున్న కానీ ఆ రైలుకు సంబంధించిన ఆ యొక్క గూడ్స్ రైలు తిరిగి పట్టాలపై చేర్చే పనులు మాత్రం ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి చేయలేదు. దీనివల్ల మాత్రం మిర్యాలగూడ సంబంధించిన మిర్యాలగూడలో ఉన్నటువంటి శబరి ఎక్స్ప్రెస్ సంబంధించిన ప్రయాణికులు అదేవిధంగా పిడుగురాల దగ్గర ఉన్నటువంటి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ మార్గంలో ఈ టైంలో చాలా ట్రైన్స్ అనేవి రాకపోకలు కొనసాగే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రజెంట్ గా ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో మాత్రం ఈ రైలు మొత్తం కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అందువల్ల మాత్రం ఈ మార్గంలో వెళ్ళినటువంటి రైళ్లకు సంబంధించిన అంతరాయంగా ఏర్పడటం మాత్రం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ పనులను పునరుద్ధరించాలని చెప్పి అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రైలుకు సంబంధించిన గూడ్స్ రైలు మాత్రం పట్టాలు ఇంకించిన దాఖలాలు అయితే లేవు. ఇంకా మరికొంత పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ఈ గూడ్స్ రైలు పట్టాలు ఎక్కిస్తారో ఆ తర్వాతనే ఈ యొక్క మార్గంలో ప్రయాణించేటువంటి రైలు రాకపోకలు అయితే కొనసాగే అవకాశం ఉంది. పుల్లారావు, ఇంకా అంటే గూడ్స్ పట్టాలు ఎక్కించడానికి ఇంకా టైం పడుతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇంకా అదే లైన్ లో ఈ శబరి అలాగే జన్మభూమి ఎక్స్ప్రెస్ తో పాటు ఇంకా వేరే ట్రైన్స్ కి వేటికి అంతరాయం కలుగుతుంది అనుకోవచ్చు పుల్లారావు? ఈ మార్గంలో ఇప్పుడు ఉదయం నుండి అంటే మధ్యాహ్నం నుండి కూడా ఇక్కడ శబరి ఎక్స్ప్రెస్ అటువైపు నుండి జన్మభూమి ఎక్స్ప్రెస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇదే సమయంలో ఇక్కడ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వెళ్లే అవకాశం ఉంది. ఇంకా చాలా మా ట్రైన్స్ కూడా అంటే ప్యాసింజర్ ట్రైన్స్ వచ్చింది, అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వచ్చింది. చాలా కూడా ఈ సమయంలో అంటే 6:30 నుంచి 9:30, 11 ఆ మధ్యలో కూడా దాదాపు 6 నుంచి 7 రైళ్లు పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ మీద చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే ఈ పనులనే పునరుద్ధరణ లేట్ కావడంతో మాత్రం ఈ మార్గంలో గుండా వెళ్ళేటటువంటి రైళ్లను దారి మళ్లించాలా లేకపోతే ఈ పునరుద్ధరణ త్వరితగతిన కంప్లీట్ అయితే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళాలా అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ రోజు 11 వరకు కూడా దాదాపు 5 నుంచి 6 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం ఉండడంతో ఆ ట్రైన్స్ టికెట్స్ ముందుగా బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులు మాత్రము తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉండడం జరిగింది. ఇదే సమయంలో చాలా మంది ప్రయాణికులు కూడా ఎప్పుడైతే ట్రైన్స్ ఆలస్యంగా జరుగుతున్నాయి అదేవిధంగా ట్రైన్స్ కు సంబంధించేసి ఇక్కడ రాకపోకలు బంద్ అయ్యే వరకు చాలా మంది కూడా టికెట్స్ రద్దు చేసేసుకుని బస్సులో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కొద్దిమంది ఇక్కడ మన నల్గొండ పరిధిలోనే చాలా మంది కూడా బస్సులో ప్రయాణికులు వెళ్తానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ మిర్యాలగూడలో ట్రైన్స్ ఆగిపోయి ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ ఈ విధంగా ఈ మార్గం కూడా గుంటూరు వెళ్ళాలని చెప్పి ప్రయాణిస్తున్నామని చెప్పి కొంతమంది ప్రయాణికులు కూడా మనకు తెలియజెప్పిన సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ ట్రైన్స్ పనులు పునరుద్ధరించడానికి మరికొంత సమయం అంటే ఎంత టైం పడుతుందని చెప్పేసి కూడా రైల్వే అధికారులు కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ పుల్లారావు.
ఎక్కడ ఎక్కిరు సికింద్రాబాద్ ఎక్కి